యెస్. మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ దేశమంతటా కూడా వ్యాప్తి చెందుతా ఉంది. తెలంగాణలో గూడా వ్యాప్తి చెందబోతా ఉందని చెప్పేసి కూడా కొన్ని వార్తలొస్తా ఉన్నాయి. అయితే ఇది మొత్తం గూడా నిరుద్యోగుల సమస్యల మీద మాత్రమే ఈ జనతా పార్టీ అనేది ప్రారంభించడం జరిగిందని చెప్పొచ్చు. అయితే అందులో భాగంగా ఈరోజు మనతో పాటు నిరుద్యోగ యువతి అస్మా గారున్నారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ విషయం అయ్యుండొచ్చు, లేదంటే కొత్త నోటిఫికేషన్స్ అయ్యుండొచ్చు. ఏ అంశం మీద గూడా అక్క ఎప్పుడు గూడా కొట్లాడుతూనే ఉంటది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈరోజు అక్కతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో అక్క, నమస్తే. నమస్తే నమస్తే అక్క. సరే సరే. చెప్పండి. అంటే మెయిన్‌గా మొన్న మీరు అక్కడ ఒకటి ధర్నా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆల్మోస్ట్ అందరూ గూడా నిరుద్యోగ యువత మొత్తం అక్కడికి రావడం జరిగింది. పూర్తిగా అసలు ఏంటి, ఇంకా కూడా ధర్నాలు చేయబోతా ఉన్నాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో గూడా మేము గూడా ఒక భాగస్వామ్యం అవ్వబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది మీరు అవుతున్నట్లు. నో 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 కాక్రోచ్ జనతా పార్టీలో నేనైతే భాగస్వామ్యం అవ్వను. తెలంగాణ నిరుద్యోగుల్ని భాగస్వామ్యం అవ్వద్దనే చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఒక కొత్త వేవ్ వద్దా? ఎంతసేపు మొన్న తమిళనాడులో విజయన్న సీఎం గెలిచినప్పుడు కొన్ని రోజులు అది నడిపించారు, అది స్టేటస్ పెట్టి. నేను కూడా ఒక తప్పు ఏం చేసిన అంటే బాగా గెలిచిండు కష్టపడ్డాడు అన్నట్టు నేను కూడా పెట్టిన. తర్వాత తెలిసింది నాకు అది ఎందుకు ఇదే సోషల్ మీడియా వారు మనం ఎందుకు చేయట్లే, ఇదే ఉద్యమాలు మనం ఎందుకు చేయట్లే, ఇంత లాఠీ దెబ్బలు తింటున్నాము, లకారాలతో తిట్టించుకుంటున్నాము, కేసులు వేపించుకుంటున్నాము. ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ నిరుద్యోగ నాయకులు ఎవరైనా సరే ఇంత చేసినా సరే ఫిజికల్ గా భౌతికంగా దెబ్బలు తిని ఇంత చేస్తున్నా మమ్మల్ని ఆదరించట్లే, మమ్మల్ని పట్టించుకోవట్లే. ఎవరి కోసం చేస్తున్నాం? తెలంగాణ యువత కోసమే కదా. మరి మీరందరు పోయి వాళ్ళని ఎవరినో ఫాలో అవుతారు, పక్క రాష్ట్రం వాళ్ళని ఫాలో అవుతారు. ఎందుకు తెలంగాణలో మీకు కొత్తగా ఇలాంటి మూవ్మెంట్ తేవాలని లేదా ఎంతసేపు పక్క రాష్ట్రాలలో లేనా? మన రాష్ట్రం గురించి పరిస్థితి ఏంది ఆలోచిస్తలేరా? తెలంగాణ బిడ్డలమండి, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. మనమేనా తెలంగాణ తెచ్చుకున్నది? నాకు డౌట్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేటప్పుడు ఎంత కొట్లాడినాం? మేము చిన్నగా ఉన్నా సరే స్కూళ్ళని బంద్ చేసినాం, స్కూళ్ళు బంద్ చేసి ఇంటికాడ పోయన్నా కూర్చున్నాం, సహకరించినాము. నేను చిన్నగా ఉన్నా తెలంగాణ మూమెంట్ లో. కానీ చేసిన ఉద్యమకారులు వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అయ్యేటోళ్ళు, అటు ఉద్యోగాలకు ప్రియారిటీ ఇవ్వకుండా రాష్ట్రం వస్తే చాలు, రాష్ట్రం వస్తే నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుపడుతుందని వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన ఎంతో మంది ఉద్యమకారులు మనకు ఆదర్శం కదా. వాళ్ళని ఫాలో చేయండి, వాళ్ళని ఫాలో కొట్టండి. ఆ రోజులు ఎంతమంది కొట్టారంటే నేను ఒక తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడుతున్నా, ఇతర రాష్ట్రాల గురించి మనకు అనవసరం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతవరకు ఆర్టీసీ జేఏసీ కార్మికులకి సంబంధించినటువంటి అంశాలను కూడా క్లియర్ చేసింది ప్రభుత్వం. ఇట్లా కొంతవరకు అందరి సమస్యల్ని పట్టించుకుంటూ పోతుంది. మరి నిరుద్యోగ అసలు యువత కదా ప్రాధాన్యత, అలాంటప్పుడు నిరుద్యోగుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటారు ప్రభుత్వం? నేను ఏం చెప్తున్నా అంటే ఆ రోజు మొదటి ప్రాధాన్యత నిరుద్యోగులే. ఎప్పటిదాకా అంటే వీళ్ళకి ఓట్లు పడేదాకా, వీళ్ళు గెలిచేదాకా, ఈయన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యేదాకా, సీఎం సీట్లో కూర్చునేదాకా నిరుద్యోగులే ఫస్ట్ ప్రియారిటీ. కానీ ఈ రోజు నిరుద్యోగులు లాస్ట్ ప్రియారిటీ అయిపోయారు. వీళ్ళందరికీ వేసినాక ఏమన్నా అవకాశం ఉంటే అప్పుడు నిరుద్యోగులకు చేస్తారు. త్వరలో అని ఉద్యోగాలని అంటున్నారు కదా. ఏంది త్వరలో? ఎప్పుడు త్వరలో? ఎన్ని రకాల నోటిఫికేషన్స్ ఉంటాయి టీజీపీఎస్సీ బోర్డులో, పోలీస్ బోర్డులో, ఈ అన్ని సమస్యలే ఉన్నాయి. వాళ్ళ పాపం పోలీస్ అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ గొడవ. ఇప్పుడు దీంట్లో పెంచిన లాభం ఏంది? 1 ఇయర్ సడలింపుతోనే ఇచ్చిండు, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆ 1 ఇయర్ లోపల మీరు అన్ని రకాల నోటిఫికేషన్స్ ఇస్తారా? అన్ని సెక్టర్ నోటిఫికేషన్స్ ఇచ్చి అన్ని ఫిలప్ చేయగలుగుతారా 1 ఇయర్ లో? ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే అది వచ్చి ఎగ్జామ్ రాసి వెరిఫికేషన్ జరిగి అపాయింట్మెంట్ ఇచ్చేసరికి 2 ఇయర్స్ పీరియడ్ పడుతుంది. అలాంటిది ఇది 1 ఇయర్ లో సాధ్యమేనా? మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే డెవలప్మెంట్ దిశగా మేము దూసుకుపోతున్నాం అంటున్నారు. ఒకవైపు ఫ్లైఓవర్స్ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు, 2047 అంటారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ అసలు విద్యార్థులు అనేవాళ్ళు ఇంకా దగ్గర 12 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక దగ్గర వెనకబడిపోయి ఉన్నారు. అసలు ఏంటి రేపు తెలంగాణ భవిష్యత్ ఏంటి? గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా లేదంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా ఎవ్రీథింగ్ అసలు వీటి గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. మెయిన్గా మనం మాట్లాడుకుంటే ప్రభుత్వం మాట్లాడలేదు. ఒకవైపు చూస్తే ప్రతిపక్ష పార్టీలు కూడా అంతంత మాత్రమే పట్టించుకుంటున్నాయి. అవునవును. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఈ నిరుద్యోగులు అనేటోళ్ళు ఒక ఎరా అన్నట్టు. ఎలక్షన్ టైంలో పనికొచ్చే ఒక బానిసలు అని వాళ్ళ ఉద్దేశం. కానీ వీళ్ళు కూడా అంతే దరిద్రంగా తయారయ్యారు. ఫస్ట్ యూత్ 4 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా అడగరు, 4 సంవత్సరాలు ఏం చేయకపోయినా అడగరు. లాస్ట్ మూమెంట్లో ఇస్తే అప్పుడు మళ్ళీ గొడవలు. ఎట్లా ఇచ్చిరు, ఈ జీవో అడ్డుపడ్డది, ఆ జీవో అడ్డుపడ్డదని అప్పుడు గొడవ చేస్తారు తప్ప ఇప్పటి నుంచి ఎందుకు జాగ్రత్త పడతలేరు? వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి మనము? యూత్ ఏం ఆలోచిస్తుంది అసలు? నేను చెప్పేది అదే, ఈ జెంజీ తెలంగాణ జెంజీ ఏం చేస్తుంది? ఎంతసేపటికి నేను చెప్తున్నా కదా, పక్క రాష్ట్రాలదే ఆ విజయ్ అన్ననో లేకపోతే ఇప్పుడు ఈయన సిజేపీ పార్టీనో వీళ్ళనే ఆదర్శంగా తీసుకొని మనం ఎందుకు కొత్తగా ఆలోచిస్తలేము? చాలా మంది అసలు నిజంగా తెలంగాణలో ఉన్నంత విద్యార్థి నాయకులు, నిరుద్యోగ నాయకులు ఏ రాష్ట్రంలో లేరు. అంత బాగా వాయిస్ రైజ్ చేస్తే ఎవ్వరు లేరు. ఇక్కడ అమ్మాయిలు అట్లే ఉంటారు,
ఎక్కువ సంఖ్యలో అబ్బాయిలు తర్వాత అమ్మాయిలు కూడా అదే తీరుగా పోటీగా వచ్చి కొట్లాడుతున్నాం. ఇంత కొట్లాడుతుంటే మీరు ఎవరినో ఫాలో అవ్వకుండా ఇంత మిలియన్స్ పెరిగినాయి అసలు ఆ గొడవ మనకెందుకు? అంటే ఐక్యత లేదంటారా ఈ నిరుద్యోగ యువతలో కానీ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీలో కానీ తెలంగాణ రాష్ట్ర ఈ యువతలో ఈ ఐక్యత లేదంటారా? ఒక క్లారిటీ లేదంటారా దీనికి మొత్తం? ఐక్యత అని కాదు కానీ ఇక్కడ పార్టీలు ఏమైతున్నాయంటే వీళ్ళ లోపల మళ్ళీ ఒక ఉద్యమకారుల వల్ల వీళ్ళ వల్ల కొత్త పార్టీలు ఏడబుట్టుకొస్తాయని ఒక భయంతో ఏం చేస్తున్నారు అంటే డివైడ్ చేసేస్తున్నారు. డివైడ్ ఎట్లా అంటే మేము గెలిచిన తర్వాత మీకు పదవులు ఇస్తాము అని ఒక ఆశ చూపిస్తారు. ఇక్కడ మేము ఉండంగా కూడా మీ దానికి ఏదైనా చేస్తాము మీరు సైలెంట్గా ఉండండి అని ఇట్లా కొంతమంది కొన్ని పార్టీస్ అనేవి నిరుద్యోగుల మధ్యలో దూరి వాళ్ళు కొంచెం డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అవ్వకండి అంటే వీళ్ళు వినరు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అలసిపోయారు. మళ్ళీ మన కొత్తగా మా జీవితాలు మారుతాయేమో అని ఇంకా ఆశలతోటి ఎదురు చూడడమే తప్ప అసలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉద్యోగాల కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితిలో నిరుద్యోగులు మారిపోయారు. భిక్షాటన చేస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే చేతులు ఇట్లా ఉండొద్దు. మనం ఎప్పుడైనా ఇట్లా ఉండాలి, పిడికిలు బిగించి కొట్లాడాలి. కానీ ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా భిక్షం ఎత్తుకుంటారు? మనం ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించినట్లయితే గత 12 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాలు కూడా ఈ 3 ఇయర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లానే చేసింది. నోటిఫికేషన్ల విషయంలో ఉద్యోగాల విషయంలో కానీ జస్ట్ నోటిఫికేషన్లు అయితే లాస్ట్లో ఇచ్చి వదిలేసింది అని చెప్పేసి కూడా చాలాసార్లు మొరపెట్టుకున్నట్టు తత్వం. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇదే పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మళ్ళీ మేము మీకు సపోర్ట్ నిలుస్తాము అని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఎంతవరకు నిరుద్యోగిని అసలు పట్టించుకునే దాఖలాలో వీళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా చూస్తే కనుక ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్స్ వస్తాయనగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. అసలు ఎందుకని ఈ క్వశ్చన్ రైజ్ అవుతలేదు నిరుద్యోగ యువతలో? అంటే పార్టీలకు పట్టం కట్టినట్టు విద్యార్థులు వెళ్తా ఉన్నారా, నిరుద్యోగులు వెళ్తా ఉన్నారా? ఎందుకు ఒక స్టాండ్ మీద ఉండలేకపోతున్నారు? ఖచ్చితంగా వెళ్తున్నారు. ఎందుకంటే కొంతమందికి కాంగ్రెస్ అంటే కోసుకునేంత అభిమానం, మరికొంతమందికి బీఆర్ఎస్ అంటే కోసుకునేంత అభిమానం, ఇంకొంతమందికి బీజేపీ వగైరా ఎన్ని పార్టీల మీద అభిమానం ఉండని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొత్త పార్టీ వస్తే బాగుండు, యువత నుంచే ఒక కొత్త పార్టీ, నిరుద్యోగుల నుంచి ఒక కొత్త పార్టీ వస్తే బాగుండని నేను నాలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మోస్ట్లీ 50% కొత్త పార్టీ వస్తేనే బాగుండు అనుకునే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించిన ఉద్యమాల్లో ఇట్లా పార్టిసిపేట్ చేసేస్తున్నారు. వాళ్ళ ఉద్యమాల్లో వీళ్ళు ఎంటర్ అవ్వరు, వీళ్ళ ఉద్యమాల్లో వాళ్ళు ఎంటర్ అవ్వరు. ఇది అవ్వడం వల్ల ఒక ఐక్యత లేకుండా పోతుంది. ఇప్పుడు మేం చెప్పేది ఏంటంటే ఇదంతా ఏకదాటి మీదకి వచ్చినా రాకపోయినా ఉద్యమం అనేది ఉద్రిక్తం అవ్వాలి. ఎవరు చేసినా, అది నేను చేసినా పలానా ఇంకొకరు చేసినా ఎవరు చేసినా పర్లేదు, కానీ ఉద్యమం ఉద్రిక్తత పెరిగితే ఇళ్లల్లో ఉండే నిరుద్యోగులకు కదిలొచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైతుందంటే ఒక 10 మందే ముందలు ఉండడం, ఆ 10 మందే కేసులు వేయించుకోవడం, 10 మందే తిరగడం. తెలంగాణ ఉద్యమం ఒక్కరు చేసి వచ్చిందా? ఎన్నో సంఘాలు, రకరకాల పార్టీలు అందరు కలిసి ఒక వంట వార్పు పెట్టుకుంటే ఆ టెంట్ కింద అన్ని రకాల పార్టీలు ప్లేట్లు పట్టుకొని తిన్న రోజులు, వంట చేసిన రోజులు అవన్నీ వాళ్ళందరూ కలిసికట్టుగా చేసిరు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఏ పార్టీకి సంబంధించిన నిరుద్యోగులైనా పర్లేదు ఒక దాటి మీద ఒక స్టేజ్ మీద ఉండి చేస్తే నోటిఫికేషన్స్ ఎందుకు రావు? కొత్త పార్టీ అయితే అనేటటువంటి మాట మాట్లాడడం జరిగింది మీరు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ని చూసారు, ఇక చూస్తే కాంగ్రెస్ ని చూసారు, ఇకపోతే కొత్త పార్టీ టీఆర్ఎస్ అని వచ్చింది. అంటే ఆ పార్టీలో చూస్తే గనక కొన్ని విద్య గాని వైద్యం గాని ఫ్రీ ఇస్తాము, సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. మరి దానికి ఏమన్నా మీరు సపోర్ట్ గా నిలవబోయేటటువంటి ఆలోచన ఉందంటారా? నేను ఏమంటున్నా అంటే తను 4 లక్షల ఉద్యోగాలు ఇట్లా విద్యకి వైద్యకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తా, ఉద్యమకారులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన రోజు చెప్పిర్రు. ఆ రోజు సంతోషపడ్డా, కానీ ఇప్పటిదాకా అని అన్నారు. అనడం వరకే పరిమితం అయిపోయింది. ఇప్పటిదాకా నిరుద్యోగ నాయకుల్ని గాని ఉద్యమకారులని గాని కూర్చోబెట్టి మాట్లాడిరా కవితక్క? మాట్లాడలే. ఎన్నోసార్లు సజెస్ట్ చేసినాము. ఇంకొకటి అన్ని పార్టీలను నమ్మి మోసపోయినాం. మీరు చెప్తున్నారు కదా విద్యా వైద్యం అని, మీరు ఎవరెవరైతే నాయకులు ఉన్నారో అందరితో మాట్లాడే ప్రయత్నం చేసిరా అంటే మాట్లాడతాం అనుట్లానే ఉన్నారు. వాళ్ళు జెండాల ఆవిష్కరణ చేస్తున్నారు, జెండాల పండుగలు చేసుకుంటున్నారు తప్ప అసలు మీ జెండాల కింద మేము ఎన్ని రోజులు బలి కావాలి? అట్లా కూడా మల్లన్న పార్టీకి కూడా కొంతమంది మా నిరుద్యోగ నాయకులు ఉన్నారు, దాంట్లో కూడా అట్లా కూడా ట్రై చేసారు. వాళ్ళు కూడా ఇట్లా స్టూడెంట్స్కి ఏమైనా ప్రియారిటీ ఇస్తారేమో, కూర్చోబెట్టి మాట్లాడతారేమో అంటే ఆ పార్టీ కూడా చేయలేదు, కవితక్క పార్టీ చేయలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ చేయదు, కాంగ్రెస్ చేయదు. సో ఉన్న నమ్మకం కూడా కొంతవరకు పోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇక బీజేపీ మీద ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయట? బీజేపీ ఫస్ట్ ఎలిమినేట్ పార్టీ బీజేపీ తెలంగాణలో. అసలు నిరుద్యోగుల పక్షాన వాళ్ళు ఎప్పుడు నిలబడలేదు, వాళ్ళు చెయ్యరు కూడా. ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే బెటర్ లేండి. కానీ బీజేపీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే, అది ఒకటే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. వాళ్ళిద్దరు పొత్తు
పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కానీ అది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళంతా కొత్తగా పెట్టిన, ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం ఎందుకు, ఈ రెండు పార్టీలు కూడా కొత్తగానే వచ్చినాయి కదా, కవితక్క పార్టీ మల్లన్న పార్టీ అని అంటే కొన్ని హోప్స్ ఉండే. బీసీ పార్టీ అంటున్నారు కదా అని మల్లన్న కూడా ఇప్పుడు నిరుద్యోగులకు ఏమైనా అవకాశం ఇస్తారేమో అంటే, అవకాశం పక్కన పెడితే మేము మొన్న సభ పెట్టుకున్నాం కదా, ప్రతి నాయకుడిని పిలిచినాం, ప్రతి నాయకుడిని స్వయంగా నేనే పోయి పిలిచిన. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు హాజరు అవ్వలేదని మీరు మెయిన్ గా వాళ్ళకి అవసరం లేదు, మాతో ఇప్పుడు అవసరం లేదు. నిజంగా నిరుద్యోగులకంతా లేదంట. ఇప్పుడు అవసరం లేదు, ఎన్నికల ముందు అవసరం పడతాం, అప్పుడు కూడా ఒక కూలీల లెక్క అవసరం పడతాం తప్ప అప్పటిదాకా మేము అవసరం పడం. అందరిని పిలిచినాము. నిజంగా మీరు అంత చిత్తశుద్ధి ఉంటే, విద్యా వైద్యాలపైన మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాలేదబ్బా? మీరు సభలు పెట్టినాము, మీరు వచ్చి మాట్లాడాలి కదా, మీ గురించి మీరు చెప్పుకోవాలి కదా, మీరు ఏం మా పక్షాన్ని నిలబడి ఏం చేస్తారో చెప్పాలి కదా. మరొకసారి మీరు వాళ్ళని పిలిచేటటువంటి అవకాశాలు ఉండబోతా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది యుద్ధం అని చెప్పి అనుకోవచ్చు, కాంగ్రెస్ పైన కావచ్చు, లేదంటే ఉద్యోగాలు వచ్చేదాకా అని అంటున్నారు. తొక్క కూడా విలువ నేను ధర్నాలు చేసేటటువంటి కానీ ఈ ఆలోచనలో అస్సలు విలువం. పిలిస్తే వచ్చే నాయకుడు వాళ్ళేం నాయకులు నాకు అర్థం కాదు. పిలిస్తే వచ్చి ఉద్యమాలు చేసేటోళ్ళు నాయకులా? అసలు మా పక్షాన ఉండి మాతో పాటు కొట్లాడాల్సిన వాళ్ళు ఈ రోజు ఏసీ కార్లలో తిరుక్కుంటా ఏసీ రూమ్లలో కూర్చొని ఏదో మాట్లాడుతుంటారు. జెన్జీ లాగా యువత కావాలి, నేను దీన్ని అప్రిషియేట్ చేస్తున్నా, నేను సపోర్ట్ చేస్తున్నా అని అటు ఈ పార్టీలన్నీ అందరు ఫాలో కొట్టిరు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, మల్లన్న పార్టీ కానీ అందరు కూడా ఏది సీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కరెక్టే. మీకు అసలు మీ మైండ్లు దొబ్బినాయా నాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో మీ పార్టీలు ఉన్నాయి కదా, మర్చిపోయిరా? మీరందరు పోయి అక్కడ చేయడంలో ఉద్దేశం ఏంది అసలు? అంటే మీ పార్టీలో ఉన్నాయన్న సంగతి మీరు మర్చిపోయిరా? మీ పార్టీలను బలోపేతం చేయాలి, మీ పార్టీలలో నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి, ఇవి కదా మీరు చేయాల్సింది. ఇప్పుడున్న కనీసం వాళ్ళకి సిగ్గొస్తలేదు. అంటే ఈ పార్టీలన్నిటికన్నా పోలిస్తే కనుక సీజేపీ పార్టీకి బలమైంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారని చెప్పుకోవచ్చా? ఈ 4 రోజుల్లో వచ్చినటువంటి ఈ చెప్తున్నారు కూడా కదా, సీజేపీ పార్టీ బలపడింది 100% వీళ్ళ వల్లనే. ఈ పార్టీలన్నీ ఫాలో అప్ కొట్టడం వల్లనే మిలియన్స్ లో పోతుంది, అది ఫాలోవర్స్ లా. ఎందుకు పోతుంది? నేను ఇప్పటిదాకా ఫాలో కొట్టలే, మీరు ఎందుకు కొట్టిరు? మరి మీరు తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టిరు? వేరే పార్టీలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీరు అందరు పోయి ఇప్పుడు అక్కడ ఇక్కడ తెలంగాణలో యువతకు మీరు అవకాశం ఇవ్వరు, కానీ ఎవరో అవకాశం ఇస్తా అంటే వానికి సపోర్ట్ చేస్తారా? ఇది మేమెట్లా నమ్మాలి? అందుకే చెప్తున్నా తెలంగాణ యూత్కి, మీరు దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అస్మా, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాస్త అంటే ప్రతి రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంటాయి. బట్ ఇవన్నీ చూస్తే మాత్రం ఎక్కడ కూడా దాఖలాలు కనిపించట్లే. ఎటు చూసినా వాట్ ఈస్ తెలంగాణ, వాట్ ఈస్ హైదరాబాద్ అని అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫార్మసీ కంపెనీస్, ఈ ప్రైవేట్ ఉద్యోగాలే. సో అది ఎవరైనా చేసుకుంటారు, ఏ రాష్ట్రం వాళ్ళైనా చేసుకుంటారు బేస్డ్ ఆన్ దట్. బట్ ఓకే, కానీ అసలు తెలంగాణలో ఉన్న యువతకు అన్యాయం జరుగుతా ఉంది. మరి దీని గురించి ఎందుకు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎవరన్నా నిరుద్యోగులు కట్టిరంటారు, ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి? ఇంకొకటి, ఎవరన్నా మాగోటోళ్ళు వచ్చి నిరుద్యోగులు వచ్చి మాట్లాడితే వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు, ఆ పార్టీకి అమ్ముడు పోయిరు, ఈ పార్టీకి అమ్ముడు పోయిరు అని చెప్పేసి మా మీద నిందలేసే నాయకులు. మీరు సీజేపీ పార్టీని ఫాలో అవుతుంటా వాళ్ళ ఆదర్శాలను మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మేము కూడా వాళ్ళ ఆదర్శాలకు అనుగుణంగా మేము నడుస్తామని చెప్తున్నారు. మమ్మల్ని రాజకీయ నిరుద్యోగులని నిందలేసే మీరు నిరుద్యోగులకి నిజంగా ఈ తెలంగాణ జెన్జీకి మీ పార్టీలలో అవకాశం ఇస్తారా? మీరు మరి ముందు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఉద్యోగాలు అనేవి ఉద్యోగాలు ఇవ్వరు. వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రైవేట్ జాబ్స్ ఎక్కడ పోతున్నాయో తెలియదు, ఏ రాష్ట్రం వాళ్ళకి ఇస్తున్నారో తెలియదు, ఎవరితోనో మీరు చాకరీలు చేయించుకుంటున్నారో మాకు తెలియదు. ఒక ఉద్యోగం మీద ముగ్గురు శాలరీ తింటున్నారు. వాళ్ళని రిటైర్ అయిన ప్రొఫెసర్స్ని వాళ్ళని తీసేయండి అంటే అది చేత కాదు మీకు, ఏది చేత కాదు మీకు. ఇక్కడ నిరుద్యోగుల్ని ఎలక్షన్ టైంలో కూలీల లెక్క వాడుకోవాలి, ఆ పూట గెలవాలి, మీరు అధికారంలోకి రావాలి, ఇంతే మీకు తెలుసు. కానీ ఈసారి అట్లా జరగదు. మేము చెప్తున్నాం కదా, మేము ఆల్రెడీ ఉద్యమం స్టార్ట్ చేసినాం. అవసరం అయితే మీరు నోటిఫికేషన్స్ ఇవ్వరు, ఈ జీవోల వల్ల ఎట్లాగో నోటిఫికేషన్స్ ఆగుతాయి. ఈ 2 సంవత్సరాల్లో ఒరిగేది ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల. కాబట్టి ఆల్రెడీ దిగినాం. ఈ తెలంగాణ జెన్జీని నిద్ర లేపి ఏం చేస్తామో చూడండి. నిరుద్యోగులే కొత్త పార్టీ పెడతారా, లేకపోతే ఇంకా కొత్త వాళ్ళు వచ్చి పార్టీ పెడతారా? మాకు నమ్మకంగా అదంతా నిరుద్యోగుల పెత్తనంతో, నిరుద్యోగుల చేతుల్లోనే మాకు అనుగుణంగా జరిగేటట్టే మేము చేసుకుంటాం. ఇట్లా మేము గెలిపించి తర్వాత బానిసల లెక్క అడుక్కునే పరిస్థితి, బిచ్చమెత్తుకునే పరిస్థితి మాకొద్దు. శాసించాల్సిన మేము ఇప్పుడు మీ దగ్గర ఆచించాలా, మీ దగ్గర అడుక్కోవాలా? మాకంత దుస్థితి ఎందుకు? మేం రాష్ట్రం కోసం కొట్లాడి మా కోసం కొట్లాడితే మా కొట్లాటల
మీద మా జీవితాల మీద మీరు కుర్చీలు వేసుకొని కూర్చొని మమ్మల్ని నాశనం చేసుకుంటా మీరు ఏసీ కాల ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం? రేవంత్ రెడ్డికి ఆస్తులు పెంచడానికా, లేకపోతే ఇంకెవరికన్నా ఆస్తులు పెంచడానికా? ఈ కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెంచడానికా, కవిత కుటుంబానికి ఆస్తులు పెంచడానికా, మల్లన్న కుటుంబానికి ఆస్తులు పెంచడానికా? ఇక్కడ ఉన్నాయి 4 పార్టీలే కదా, అందుకే నలుగురికి చెప్తున్నా. లేకపోతే బీజేపీలకు ఆస్తులు పెంచడానికా? మీ ఆస్తులు ఇట్ట గుట్ట పెరిగినట్టు పెరుగుతా పోతున్నాయి. మరి మా పరిస్థితి ఏంది? కనీసం ఒక ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అడిగితే మీరు కట్టించలేని పరిస్థితిలో మీరు ఉంటారు. తెలంగాణ ప్రజలు ఎవరైనా ఒక నిరుద్యోగ భృతి అడిగితే నెల నెల ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. మమ్మల్ని అంతా ఇది చేసుకొని మా మీద సామ్రాజ్యాలను ఏర్పరచుకొని ఇంత మీరు లెగ్జర్ లైఫ్ బతుక్కుంటా కనీస వసతులు లేకుండా ఇక్కడ సామాన్యుని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎండకు ఎండుతున్నాడు, వానకు దడుస్తున్నాడు రైతు 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 కోసం వర్ణనాతీతం. ఈరోజు రైతుకు కూడా న్యాయం చేయట్లే మీరు. అలాంటిది మాకేం న్యాయం చేస్తారు? ఒక ఇంట్లో ఒక్కరే ఉంటారా? రైతు ఉంటాడు, ఒక మహిళ ఉంటది, ఒక వాళ్ళిద్దరికి పుట్టిన నిరుద్యోగి ఉంటాడు, వాళ్ళ ఇంట్లోనే వృద్ధులు ఉంటారు. ఇన్ని ఒక వ్యవస్థ కలిపితేనే ఒక ఇల్లు. అలాంటి వ్యవస్థను మీరు మోసం చేసుకుంటా ఇటు మాకు ఉద్యోగాలు లేవు, రైతులకి అసలు బీమాలు లేవు, వాళ్ళకి భరోసాలు లేవు, ఏం లేవు. అసలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించరు. ఏం స్పందించరు? మిమ్మల్ని మేము గెలిపియాలా ఇక? సో ఇది మొత్తం నీళ్లు అసలు లేనే లేవు, నిధులు ఎటుపోతున్నాయో తెలియదు, నియామకాలు అసలు జరుగుతూనే లేవు, తెలంగాణ అస్తిత్వాలు ఎటుపోతున్నాయో తెలియదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పిక్కు తింటున్నారో తెలియదు అని చెప్పేసి చెప్తా ఉంది అస్మా నిరుద్యోగి.